అమావాస్య సోమవారంతో కలిసి వస్తే దాన్ని సోమవతి అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. అమావాస్య ఒక్కొక్కసారి ఒక్కొక్క వారంతో కలిసి వస్తుంది. కానీ అమావాస్య సోమవారంతో కలిసి రావటం చాలా ప్రత్యేకం. అందుకే దీన్ని సోమవతి అమావాస్య అనే పేరుతో మనం అందరం ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తూ జరుపుకుంటాం. ఈ సోమవతి అమావాస్య గొప్పతనం గురించి కాశీఖండంలో, శివమహాపురాణంలో, దేవీ భాగవతంలో ఈ 3 చోట్ల కూడా ప్రస్తావించారు. కాశీఖండం ఏం చెప్తుందంటే, అమావాస్య సోమవారం ఈ 2 కలిసి వచ్చిన రోజు సోమవతి అమావాస్య రోజు తెలియకుండా 2 కాకులు ఒక శివాలయంలో శివుడి చుట్టూ తిరిగినాయట. అలా తిరగటం వల్ల తర్వాత జన్మలో ఆ కాకులకి ప్రమద గణాలలో స్థానం సంపాదించుకునే యోగం కలిగిందని కాశీఖండంలో చెప్పారు. అంటే తెలియకుండానే శివాలయంలో శివుడి చుట్టూ అమావాస్య సోమవారం కలిసి వచ్చిన రోజు 2 కాకులు తిరిగితే సాక్షాత్తు శివుడి ప్రమద గణాల్లో స్థానం పొందినాయి. అంటే సోమవతి అమావాస్య ఎంత గొప్పది. ఈ విషయం కాశీఖండంలో చెప్పారు. శివమహాపురాణంలో ఏం చెప్పారంటే, ఒక అర్చకుడు అమావాస్య సోమవారం ఈ 2 కలిసి వచ్చిన రోజు ఈశ్వరుణ్ణి మారేడు దళాలతో పూజిస్తూ ఉంటే అనుకోకుండా ఆ మారేడు దళాల మధ్యలో ఒక మారేడు దళం మీద ఒక నల్ల చీమ ఉంది. అర్చకుడు చూసుకోకుండా ఆ మారేడు దళాన్ని శివలింగం మీద పెట్టి ఈశ్వరుడికి నమస్కారం చేసుకొని మారేడు దళాలతో పూజ చేస్తున్నాడు. ఆ మారేడు దళం మీద ఉన్న నల్ల చీమ మారేడు దళం శివుడికి అర్చకుడు సమర్పించగానే ఎటు వెళ్ళాలో తెలియక భయంతో తెలియకుండా శివలింగం చుట్టూ తిరిగింది. తెలియకుండానే నల్ల చీమ సోమవతి అమావాస్య రోజు శివుడి చుట్టూ తిరగటం వల్ల ఆ నల్ల చీమకు తర్వాతి జన్మలో కాశీరాజుగా జన్మించే అద్భుతమైన యోగాన్ని పరమేశ్వరుడు ఇచ్చాడని శివమహాపురాణంలో చెప్పారు.